అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ 'అనుకోని అతిథి' 31వ భాగం. శిరీష్ ఇంకా అశ్వథ్ కజిన్స్ అని తెలిసి ఇద్దరూ అందుకే ఒకే ఆరాతో వెలిగిపోతున్నారని అందరూ ఆశ్చర్యపోయారు. శిరీష్ ఇష్టపడింది మౌనికానే అని అందరి ముందు ముద్దిచ్చి నిరూపించాడు. దీపాలి మూవీ షూటింగ్ కూడా పూర్తవటంతో ప్రెగ్నెన్సీ గురించి ప్రకటించే కంటే ముందే ఒకసారి ప్రమోషన్స్కి రమ్మని రిక్వెస్ట్ చేశాడు శ్రవణ్. అశ్వథ్ తాతయ్య రఘువీర్ ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు దీపాలికి ఫోన్ చేసి యోగక్షేమాలు తెలుసుకొని ఎన్నో జాగ్రత్తలు చెప్పి ఫోన్ పెట్టేస్తున్నాడు. అశ్వథ్కి ఈర్ష్యగా అనిపించింది. అశ్వథ్ పక్కనే పడుకున్న దీపాలి, మీ చిన్నప్పటి నుండి తాతూని చూస్తూనే ఉన్నారు, ఇప్పుడేదో కడుపుతో ఉన్నానని నాతో మాట్లాడుతున్నారు, అంత మాత్రానికే ఇంత ఈర్ష్య? నవ్వుతూ అశ్వథ్ బుగ్గ కొరికింది దీపాలి. అదేం లేదు, నాతో కంటే ఎక్కువగా నువ్వు ఈ మధ్య తాతూతోనే మాట్లాడుతున్నావు, చిన్న పిల్లోడిలా కంప్లైంట్ ఇచ్చాడు అశ్వథ్. దీపాలికి నవ్వు వచ్చింది. అరే, రేపు మీకు కొడుకు పుడితే వాడి మీద ఎంత కుళ్ళుకుంటారో అంటూ అతని గుండె చప్పుడు వింటూ దగ్గరగా జరిగింది దీపాలి. అశ్వథ్ నుదురు మీద ముద్దిచ్చి దీపాలిని ఇంకా దగ్గరికి లాక్కొని ఆమెని ప్రశాంతంగా పడుకునేలా చేశాడు. మధ్యరాత్రిలో అశ్వథ్ ఒళ్ళంతా వేడితో చిన్నగా కంపించాడు. దీపాలికి కూడా మెలకు రావటంతో, అశ్వథ్ ఏమైంది? తలెత్తి అతని మొహాన్ని చూస్తూ అడిగింది దీపాలి. అశ్వథ్ ఆమె నుండి దూరం జరుగుతూ, ఏమీ లేదు, నువ్వు పడుకో అంటూ మంచం మీద నుండి లేవబోయాడు. అశ్వథ్ ఒంటి వేడేంటో దీపాలికి అర్థమైంది. దీపాలి ప్రెగ్నెంట్ అని తెలిసిన దగ్గర నుండి ఆమెకి దూరంగానే ఉంటూ చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు అశ్వథ్. కానీ రాత్రి సమయంలో అప్పుడప్పుడు దీపాలి దగ్గరగా ఉన్నప్పుడు అతని వేడిసెగ చల్లారటం లేదు. దూరంగా వెళ్ళబోతున్న అశ్వథ్ చేతిని పట్టుకొని మంచం మీదకి లాగింది దీపాలి. అశ్వథ్, నేను డాక్టర్ని అడిగాను, ఆరోగ్యంగా ఉండి లోపల బిడ్డ క్షేమంగా ఉంటే పైన పైన చేసుకోవచ్చంట, పర్వాలేదు అంటూ సిగ్గుపడుతూ చెప్పింది దీపాలి. అదేం వద్దు అంటూ దీపాలిని దగ్గరికి తీసుకుని పక్కనే కూర్చున్నాడు అశ్వథ్. ఎందుకొద్దు? నాకు కావాలి. అతని షర్ట్ బటన్స్ తీస్తూ దగ్గరైంది దీపాలి. రెండో రోజు ఉదయం దీపాలికి భానుశర్మ ఫోన్ చేశాడు. దీపాలి, అమ్మ ఫోన్ చేసిందా? ఇంతవరకు ఎవరితోనూ మాట్లాడలేదు. బిజినెస్ పని మీద స్విట్జర్లాండ్ వెళ్ళింది, ఇంతవరకు తిరిగి రాలేదు. వెళ్ళి 2 రోజులవుతుంది. ఏదైనా అయ్యిందేమోనని భయంగా ఉంది. కేశవి ఏదైనా చేసుంటుందా అని కంగారు పడుతూ చెప్పాడు భానుశర్మ. నాకేం చేయలేదు, నేను మాట్లాడి కూడా 2 రోజులవుతోంది. అసిస్టెంట్ పావనికి ఫోన్ చేసి చూసావా అడిగింది దీపాలి. ఈసారి పావనిని తీసుకెళ్లలేదు, అమ్మొక్కతే వెళ్ళింది. ఏం జరిగిందో అర్థం కావట్లేదు అన్నాడు భానుశర్మ. సరే, ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను, అమ్మతో మాట్లాడటానికి ప్రయత్నిస్తాను అని కాల్ కట్ చేసి వెంటనే ప్రతాప్ శర్మకి కాల్ చేసింది దీపాలి. ఏంటి, అనిత కనిపించట్లేదా? ఎవరైనా కిడ్నాప్ చేశారా? మరో 2 రోజుల్లో వచ్చేస్తానంది, ఏం జరుగుంటుంది అని ఫోన్ మాట్లాడుతూనే పక్కనే సోఫాలో కూర్చున్న కేశవి వైపు చూశాడు ప్రతాప్ శర్మ. ఏమైంది, అంత కంగారు పడుతున్నారు? తన చేతిలో ఉన్న యాపిల్ కట్ చేస్తూ చాలా మామూలుగా ప్రతాప్ శర్మని చూస్తూ అంది కేశవి. అనిత కనిపించట్లేదంట, ఎవరైనా కిడ్నాప్ చేశారేమోనని అనుమానంగా ఉంది. నీకేదైనా తెలుసా? కాల్ కట్ చేసి ఫోన్ పక్కన పెట్టి అడిగాడు ప్రతాప్ శర్మ. కేశవికి ఒక్కసారిగా ఆనందం పొంగుకొచ్చింది. అది ఆమె కళ్ళల్లో కనపడుతూనే ఉంది. ఆమె ఏదో చేసుంటుందని ప్రతాప్ శర్మకి అనుమానంగానే ఉంది. అతని ఉద్దేశం అర్థమైన కేశవి, మీరింకా నన్నే అనుమానిస్తున్నారా? ఇలాంటివన్నీ నేను చేయటం లేదు. ఇంకా నా మీద నమ్మకం లేదా? నీళ్లు నిండిన కళ్ళతో అంది కేశవి. అప్పుడే సర్వెంట్ వచ్చి, సార్, ఇంట్లో ఉన్న ఫోన్కి పావని మేడం ఫోన్ చేశారు. మేడం స్విట్జర్లాండ్ నుండి తిరిగొస్తూ ఉండగా మేడం దగ్గరున్న వస్తువుల కోసం ఎవరో దొంగతనానికి పాల్పడ్డారట, అంతేకాదు కిడ్నాప్ కూడా చేశారు అని పావని చెప్పిన విషయాన్ని సర్వెంట్ ప్రతాప్ శర్మకి చెప్పింది. దీపాలిని ఏదైనా చేస్తుందేమోనని కేశవిని ఇంట్లో పెట్టుకున్నందుకు బాధపడ్డాడు ప్రతాప్ శర్మ. నీరసంగా సోఫాలో వాలిపోయాడు. కేశవి కంగారుగా అతని దగ్గరకొచ్చి, తాతూ, ఆంటీకి ఏమీ కాదు, మనం ఎంక్వైరీ చేయిద్దాం
స్విట్జర్లాండ్ పోలీసులతో మన కంపెనీ నుండి మాట్లాడిద్దాం. మీరేం కంగారు పడద్దు అంటూ ధైర్యం చెప్పింది కేశవి. నటిస్తున్న కేశవిని చూస్తుంటే ప్రతాప్ శర్మకి అసహ్యంగా అనిపించింది. అనిత గురించి తెలుసుకోవటానికి ఏదైనా ఏర్పాటు చెయ్యాలని ప్రతాప్ శర్మ వడివడిగా నడుస్తూ అతని స్టడీ రూంలోకి వెళ్ళిపోయాడు. గట్టిగా ఊపిరి వదులుతూ అతను వెళ్ళిన వైపే చూసింది కేశవి. కోడలి మీద ఇంత మమకారమా? ఏం చేసినా ఎప్పటికీ కనిపెట్టలేరు అని తనలో తనే అనుకుని నవ్వుకుంది కేశవి. భానుశర్మ వెంటనే ఇంటికొచ్చాడు. స్టడీ రూంలో ఉన్న తన తాతయ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉండగా ఆ ఇద్దరి మాటలు వినటానికి కేశవి కావాలనే వచ్చి తలుపుని తట్టి, కంపెనీ నుండి మన షేర్ హోల్డర్స్ ఫోన్ చేస్తున్నారు అని ఆ ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ చెప్పింది కేశవి. ప్రతాప్ శర్మకి కేశవిని చూస్తుంటే చంపెయ్యాలన్నంత కోపం వచ్చింది. ఆమె చేతుల నుండి మొబైల్ తీసుకుని ఏమైంది అని అడిగాడు. సార్, అనిత మేడంని కిడ్నాప్ చేశారని విన్నాము. ఎక్కడున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. కానీ మన స్విట్జర్లాండ్ కొలాబరేషన్ కూడా ముఖ్యమే. దానివల్ల మన కంపెనీలో పెట్టుబడి పెట్టిన వాళ్ళందరికీ నష్టం వస్తుంది. మేడం ఎక్కడున్నారో తెలిసే వరకు ఆ స్థానంలో ఎవరినైనా ఉంచి ఆ పనిని ముందుకి నడిపించటం మంచిది అని అవతల వైపు నుండి చెప్పారు. మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? ఒకవైపు నా కోడల్ని ఎవరో కిడ్నాప్ చేశారు. మీకు ఇప్పుడు బిజినెస్ కావాలా? కిడ్నాప్ జరిగిందన్న విషయం తెలిసి ఎంతోసేపు కాలేదు. అప్పుడే మీరు ఆ స్థానంలో ఎవరిని నిలబెట్టాలా అని ఆలోచిస్తున్నారా అని కోపంగా అరిచి కాలు కట్ చేశాడు ప్రతాప్ శర్మ. అతని ఉద్రేకం వల్ల చేతులు వణుకుతున్నాయి. కేశవి దగ్గరికొచ్చి భుజం మీద చెయ్యేస్తూ, తాతూ, ఆంటీ మన మనిషి కాబట్టి కనిపించకపోతే మనకే బాధగా ఉంటుంది. కానీ షేర్ హోల్డర్స్ అలా ఆలోచించరు. వాళ్ళకి జరిగే నష్టం గురించి మాత్రమే ఆలోచిస్తారు. మనమంత నష్టాన్ని పూడ్చలేము. కాబట్టి ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. ఎవరినైనా ఆ స్థానంలోకి తీసుకుంటే మనం పూర్తిగా ఆంటీ ఎక్కడున్నారో వెతకటానికి దృష్టి పెట్టొచ్చు అని కేశవి చెప్పటంతో ప్రతాప్ శర్మ కళ్ళు మూసుకొని కాసేపు ఆలోచించి గట్టిగా ఊపిరి తీసుకుని, ఆ స్థానంలో ఎవరు కూర్చున్నా మన కుటుంబంలోని వ్యక్తులే అయ్యుండాలి. నేనొకసారి దీపాలి దగ్గరికి వెళ్ళొస్తాను. నువ్వు కంపెనీకి వెళ్ళి షేర్ హోల్డర్స్ అందరినీ సముదాయించు అని ప్రతాప్ శర్మ చెప్పగానే ఆ మాటల కోసమే ఎంతోసేపటి నుండి ఎదురు చూస్తున్న కేశవి, తప్పకుండా, మీరేం కంగారు పడకండి, అంతా నేను చూసుకుంటాను అంటూ సంతోషంగా అక్కడి నుండి లేచి వెళ్ళబోయింది. చెయ్యి ఊపుతూ ఆమెని వెనక్కి పిలిచి, ఇదే చివరి అవకాశం అనుకో, నన్ను నిరాశపరచొద్దు ఆమెకి స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పాడు ప్రతాప్ శర్మ. ఆమె బయటికి వెళ్ళిపోగానే భానుశర్మ ప్రతాప్ శర్మ వైపు అర్థం కానట్టు చూడగానే, ఈ నిమిషం ఆలోచించని షేర్ హోల్డర్స్ దగ్గరికి వెళ్ళాక విజయం తనదే అని అనుకుంటుంది. చేతి వరకు వచ్చిన విజయాన్ని మనం తిరిగి లాగేసుకుంటే ఎలా ఉంటుందో తెలియాలి అని ప్రతాప్ శర్మ చెప్పగానే, అమ్మ సంగతేంటి అన్నాడు భానుశర్మ. అతను పుట్టిన దగ్గర నుండి అనితాని తల్లిగానే భావిస్తున్నాడు. అందుకే ఎప్పుడూ అమ్మ అనే పిలిచేవాడు. కానీ కేశవి మాత్రం ఆంటీ అనే పిలుస్తుంది. నీకేమీ అనిపించట్లేదా దీని వెనకాల దీపాలి హస్తముందేమోనని? దీపాలి చాలా తెలివిగలది. వీటన్నిటి వెనకాల ఏదో ప్లాన్ చేసిందేమో అనిపిస్తుంది. తనకి ఇంకా తెలివిగలవాడైన ఆమె భర్త తోడయ్యాడు. అనిత కనిపించట్లేదంటే నాకు ఫోన్ చేసి చెప్పటమేంటి? అశ్వథ్ అనుకుంటే ఈ పాటికి అనిత ఎక్కడుందో తెలిసిపోయేది. వెంటనే తీసుకొచ్చేసేవాడు. ఏదో జరిగింది, మనం వెళ్దాం పదా అని ప్రతాప్ శర్మ అనగానే అతను ఆలోచించిన విధానానికి ఆశ్చర్యపోయాడు భానుశర్మ. దీపాలి ప్రశాంతంగా సోఫాలో కూర్చొనుంది. టీవీలో ఈ వార్త రాగానే శ్రీకృతి పరిగెత్తుకుంటూ వచ్చింది. కులాసాగా ఉన్న దీపాలిని చూసి, ఏంటిది, బాధగా లేదా? ఎందుకు? అమ్మ ఫ్లైట్ ఎక్కి తిన్నగా ఇంటికే వచ్చింది. అర్థం కానట్టు చూసింది శ్రీకృతి. ఆమెని కూర్చోపెట్టి కేశవి ఏం చెయ్యాలనుకుందో, ఆమె ప్లాన్ ఏంటో మొత్తం వివరించింది దీపాలి. ఓ, ఈసారి ముందే చెక్మెట్ పెడుతున్నారా? చదరంగంలో పావులు బాగా కదులుతున్నాయి. ఈసారి కేశవి పని మటాష్ అయినట్టే అని నవ్వుతూ అంది శ్రీకృతి. అవును,
ఇప్పుడు కంపెనీలో కేశవిని ఉంది కాబట్టి వ్యాపారం మొత్తం తన చేతిలోకే వస్తుందని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడు, మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది అంటూ నవ్వేసింది దీపాలి. ప్రతాప్ శర్మ కంపెనీలోనే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ అర్జెంట్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. కేశవి తిరిగి రావటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కేశవి తన స్థానంలోనే నిల్చొని, ఈరోజు మా తాతయ్య తరపున ఇక్కడికొచ్చాను. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే నాతో చెప్పొచ్చు అని అందర్నీ చూస్తూ చెప్పి తన కుర్చీలో కూర్చుంది కేశవి. బోర్డు మెంబర్స్ అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. చివరికి అందులో నుండి 40 సంవత్సరాల ఓ వ్యక్తి లెగిసి, అనితా మేడం ఎప్పుడొస్తారో తెలీదు. ఇంత పెద్ద కంపెనీని ఇన్ఛార్జ్ లేకుండా నడిపించటం కష్టం. స్విట్జర్లాండ్ కొలాబరేషన్ కోసం అందరం ఎంత పెట్టుబడి పెట్టామో మీకు తెలుసు. కాబట్టి మనలోనే ఒకరు ఇన్ఛార్జ్ అవ్వాలి. కేశవి వైపు పొగరుగా చూస్తూ అన్నాడు అతను. మరొక పెద్ద వయసు వ్యక్తి కేశవి వైపు చూసి, దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మేము ఎంతైతే పెట్టుబడి పెట్టామో మీరు కూడా అంతే పెట్టారు. మీకు నష్టం వాటిల్లుతుంది. కాబట్టి ఆలోచిస్తే మంచిది అని అతను అనగానే కేశవి కాసేపు ఆలోచించి, మా తాతయ్య గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆరోగ్యం బాగుండటం లేదు. హాస్పిటల్ నుండి ఈ మధ్య డిశ్చార్జ్ అయ్యారు. అంతేకాదు, భానుశర్మ గురించి మీకు తెలిసే ఉంటుంది. డాక్టర్గా సెటిల్ అయిపోయాడు కాబట్టి వ్యాపారంలోకి రాడు. మరొకరు దీపాలి. తను ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోనే సెటిల్ అయిపోయింది అని కేశవి చెప్తూ ఉండగా మధ్యలో మరొకరు, కొద్ది రోజులకే కాబట్టి దీపాలి మేడం ఇన్ఛార్జిగా తీసుకుంటే మనమందరం ప్రశాంతంగా ఉండొచ్చు. అందుకుగాను మిస్టర్ అశ్వథ్ కూడా సహాయం చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా కంపెనీ లాభాల బాటలో వెళ్తుంది. ఈ విషయంలో అందరి ఆలోచన ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ అందరినీ చూస్తూ అన్నాడు అతను. బయటికి చూడటానికి కేశవి ప్రశాంతంగా కనిపిస్తున్నా సరే మనసులో ఓ అగ్నిగోళం బద్దలవుతున్నట్టే ఉంది. మీరు జోక్ చేస్తున్నారా? మొహానికి రంగులు పూసుకొని నటించే వాళ్ళు ఒక కంపెనీని ఎలా నడిపిస్తారు అని కేశవి అనగానే అందులో కొందరు దీపాలికి సపోర్టు చేస్తే మరికొందరు, ఆమె ఒక మోడల్ నుండి యాక్టర్ అయ్యింది. అలాంటి వాళ్ళ చేతిలో కంపెనీ పెట్టడం మంచిది కాదంటూ వాదించారు. అకస్మాత్తుగా కొంతమంది కేశవిని ఇన్ఛార్జ్ చేద్దామంటూ గట్టిగా అరుస్తున్నారు. ఆ మాట వినగానే కేశవికి మబ్బుల మీద తేలిపోతున్నట్టు ఆనందంగా అనిపించింది. కేశవి వాళ్ళందర్నీ నిశ్శబ్దంగా ఉండమని చెప్పి, మా తాతయ్య మా ఇద్దరిలో ఎవరిని అనేది ఇంకా నిర్ణయించలేదు. అయితే దీపాలి గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆమె ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి వెళ్ళిపోయింది కాబట్టి వ్యాపారం మీద ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. ఆ తరువాత ఎవరిని నిర్ణయించుకోవాలో మీ ఇష్టం. మా తాతయ్య ఎవరిని నిర్ణయిస్తారనుకుంటున్నారు? మీరే చెప్పండి. అందరి ఆలోచన తన మీదకి మళ్ళేలా ఒక్కో పదం ఒత్తి పలుకుతూ చెప్పింది కేశవి. అయితే ప్రతాప్ శర్మ గారు కూడా మిమ్మల్ని ఇన్ఛార్జిగా చేస్తారనుకుంటా అని ఒకరనగానే అందరూ చప్పట్లు కొట్టారు. మిగతా వాళ్ళు అతిగా వాదించలేక వాళ్లతో కలిసిపోయారు. కేశవి అనితాని మనసులో తలుచుకుంటూ, నా కోసం నీ జీవితాన్ని త్యాగం చేయటంలో ఎలాంటి తప్పు లేదు అని అనుకొని అందరి అభిప్రాయాలు తీసుకొని మీటింగ్ ముగించింది కేశవి. అనిత కిడ్నాప్ అయింది అని తెలిసిన రోజు రాత్రి 10 గంటలకి సిటీ ఎయిర్పోర్ట్లో దిగింది. ఎవ్వరూ తన్ని గమనించకుండా మొహానికి మాస్క్ పెట్టుకొని వేగంగా బయటకొచ్చింది. అప్పటికే అశ్వథ్ పంపిన మనుషులు సిద్ధంగా ఉండటంతో వెంటనే కారులో ఎక్కి కూర్చుంది అనిత. 40 నిమిషాల్లో అశ్వథ్ ఇంటికి చేరుకుంది. దీపాలిని చూస్తూనే 2 చేతులు చాచి వెళ్ళి గట్టిగా కౌగిలించుకొని, ఇదంతా అవుతుందో లేదోనని భయపడ్డాను, కానీ నువ్వు చెప్పినట్టే జరిగింది. దీపాలిని గట్టిగా హత్తుకొని చెప్పింది అనిత. నేను ప్లాన్ మాత్రమే వేశాను, అయినా నీకు ధైర్యం ఎక్కువ, అందుకే ఇంప్లిమెంట్ చేశావు అని నవ్వేసింది కేశవి. ఇద్దరు వెళ్ళి సోఫాలో కూర్చొని స్విట్జర్లాండ్లో కొలాబరేషన్ గురించి, కేశవి గురించి మాట్లాడుకున్నారు. ఆ రాత్రికి విశ్రాంతి తీసుకోమని తల్లిని గదిలోకి పంపించి 2వ రోజు ఉదయం భానుశర్మ ఫోన్ చేస్తే అప్పుడే తెలిసినట్టుగా విని ప్రతాప్ శర్మకి ఫోన్ చేసింది దీపాలి. 2వ రోజు మొత్తం అనిత స్విట్జర్లాండ్ కొలాబరేషన్తో చేయాల్సిన పని మొత్తం ఆ కంపెనీ వ్యక్తులతో
ఫోన్లోనే మాట్లాడుతోంది దీపాలి. తను ఆ పని చేస్తూ ఉండగా అశ్వథ్ ఆమెకి టిఫిన్ తినిపిస్తున్నాడు. మరి కాసేపటికి ఫ్రూట్స్ కట్ చేసి నోటికి అందిస్తున్నాడు. ప్రతి పని చిన్నపిల్లకి చేస్తున్నట్టుగా చేస్తున్నాడు అశ్వథ్. ఇదంతా చూస్తున్న అనితకి సంతోషంగా అనిపించింది. అంత పెద్ద కంపెనీకి సీఈఓ తన కూతురికి ఇలా చేయటం అదృష్టం అనుకుంది. కూతుర్ని అల్లుడిని అంత దగ్గరగా చూస్తుంటే ఆమెకి నోట మాట రాలేదు. సంతోషంతో కన్నీళ్లు కార్చింది అనిత. రెండో రోజు కుటుంబ సభ్యులందరితోనూ మీటింగ్ ఏర్పాటు చేశారు. తన చేతుల్లోకి వ్యాపారం వస్తున్నందుకు ఉత్సాహంగా ఉంది కేశవి. దీనంతటికీ వెనకాల ముందుగా అశ్వథ్ ఉన్నాడని ఎవ్వరికీ తెలీదు. అందరూ ప్రతాప్ శర్మ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.